అన్న రమణ మహర్షి నేను ఎవరు తెలుసుకో, నువ్వెవరు, నీలో ఉన్నది ఎవరు తెలుసుకో అంటున్నా. అది అంత సాధారణమైన విషయం కాదు కదా, అవునా కదా? కానీ దీని మీద కొన్ని పుస్తకాలు వచ్చినాయి, చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ మళ్ళీ ఈ ప్రాపంచిక భౌతికంలోనే పడిపోతున్నారు అన్న. పడిపోతారు. అది కదా ప్రశ్న పుట్టాలి కదా, అంత ఈజీగా ఏం పుట్టదు. అంటే మనం ఒక ఇంతకుముందుకు అదే చెప్పినాం కదా, నేను అనేదానికి అస్తిత్వం లేదని. ఓకే. సో నేను అని 24 గంటలు నేను ఎక్కడ ఉన్నా ఏంటిది అని తెలుసుకున్నప్పుడు అది జరుగుతుంది. అంత ఈజీ కాదు అది. సో నేను అనే దాని మీద సాధన ఏమన్నాడు భగవాన్, ఏం చెప్పిండు? అది ఏ సాధన? ఏం లేదు, నేనెవరో నీ మదిలో కళ్ళు మూసుకొని నేను 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 ఎవరిని అని అన్వేషించమన్నాడు. కళ్ళు మూసుకొని నేను అన్వేషించమన్నాడు. సో రకరకాల గురువులు ఒక్కొక్క పద్ధతి చెప్పారు. కళ్ళు మూసుకొని నేనెవరిని ప్రశ్నించినప్పుడు నీ దృష్టి భౌతిక ప్రపంచం మీద ఉన్న దృష్టి నీ అంతర్ముఖమవుతుంది. నేనెవరు, అంతేగా నేనెవరు అన్నప్పుడు భౌతిక ప్రపంచంలో నీకు అస్తిత్వం ఉండదు. సో నీ దృష్టి అంతర్ముఖమైనప్పుడు నీకు లోపల జరిగే స్వ అనుభవమే నీకు సత్యం అందించబడుతుంది. సో అది చాలా సాధనతో కూడుకున్న పని అన్న. ఈ పూజలు క్రతువుల ద్వారా నేనెవరో తెలుసుకోవటం అనేది అంత ఈజీ కాదు. నేనెవరో తెలుసుకోవడానికి విగ్రహారాధన దోహదపడుతుంది అంటారా? పడుతుంది. వ్యక్తి ప్రాథమిక దశలో ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, పై స్థాయికి ఎదగాలి కదా, అంటే ఒక పీజీ అంటే విద్యార్థి ఉద్యోగం సాధించే క్రమంలో అన్ని విద్యలు, ప్రాథమిక విద్య లేకుండా ఉన్నత విద్య దొరకదు కదా. సో భక్తి మార్గం అవసరమే, విగ్రహారాధన అవసరమే, ప్రతిదీ అవసరమే మనిషికి. అది దాటకుండా నెక్స్ట్ స్థితిని చేరుకోలేడు. డైరెక్ట్ నువ్వు ధ్యానం స్థితికి రావాలంటే మనిషి రాలేడు, రానియ్యేది కూడా, కర్మ అడ్డుకుంటుంది. అందుకనే సామాన్య మానవులకు భక్తి మార్గమే శ్రేయస్సు.